ఇప్పటి జనరేషన్‌కి అంత పెద్ద డిఫరెన్స్ లేదమ్మా. ఎందుకంటే తండ్రి, పిల్లలు ఇంచుమించు ఫ్రెండ్స్‌లా ఉంటున్నారిప్పుడు. ఒరేయ్ నాన్న అంటే ఒరేయ్ అబ్బాయి అమ్మో! అన్నట్టు. అప్పట్లో మా రోజుల్లో అయితే చాలా భయభక్తులుండేవి. అంటే అది ఎలా చెప్పాలంటే, భయంతో కూడిన ప్రేమ, భయభక్తులతో కూడిన ప్రేమ ఉండేది. తండ్రంటే ప్రేమే. కానీ దాంతో పాటు ఒక భయం గూడా ఉండేది. ఆ భయము, ఆ భక్తి, ఆ గౌరవం వీటన్నింటితో కలిపినటువంటి ప్రేమ ఉండేది. హ్మ్. సాధారణంగా పసిపిల్లల దగ్గర నుంచి తల్లికి ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. అంటే నవమాసాలు మోయడం వల్ల అవని, పాలిచ్చి పెంచడం వల్ల అవని, ఎక్కువ సమయం తల్లితో గడుపుతారు సహజంగా. పొద్దున్నే ఆఫీస్‌కి బయటికెళ్ళిపోతాడు నాన్న, సాయంత్రం వస్తాడు. ఆ టైం అంతా కూడా తల్లితోటే గడుపుతారు వీళ్ళు. అంచేత తల్లికి బాగా అటాచ్డ్‌గా ఉంటారు. అవును. ఏదైనా వాళ్ళ లవ్ అఫైర్ చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా తల్లితో పంచుకుంటారు. నాన్న వీధి గదిలో ఉంటే వీళ్ళు వంటగదిలో ఉంటారు. హుహు. నాన్న వంటగదిలో భోజనానికొస్తే వీళ్ళు వీధి గదిలోకెళ్తారు. ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అయిపోతుంది. దానికి సగం కారణం ఏంటంటే తండ్రి తక్కువ సమయం ఉండడం ఒకటి, ఎక్కువ టైం పిల్లలతో గడపలేకపోవటం ఒకటి, తల్లి గడిపినంతగా గడపరు కాబట్టి. అవును. హ్మ్. రెండోదేంటంటే ఒక రకమైన డిసిప్లిన్‌తో పెరగాలనుకుంటారు పిల్లలు. హ్మ్. తల్లి గూడా అలాగే అనుకుంటది గానీ, తల్లి దగ్గరికొచ్చేటికి కాస్త ఆ ఎమోషన్స్ కాస్త ఆహ్, లాగుతుంటాయి తల్లిని. పోన్లెండి ఏదో అడిగాడు గదా! అంటుంది. ఆయన మాత్రం అలా అనడు. ఎందుకిప్పుడిది? ఇది నీకు అవసరమా? ఆ! ఎందుకు అవసరమా ఏదో ఇది? సినిమా చూడపోతే అంటారు. పోన్లెండి ఏదో సరదా పడ్డాడు కదా! చూడనివ్వండి అని రికమెండ్ చేస్తుంది తల్లి. అంచేత కూడా పిల్లలు తల్లికి ఎక్కువ అటాచ్డ్‌గా ఉంటారు. అమ్మ సినిమాకెళ్తానని అమ్మతో చెప్తారు. నాన్నతో చెప్పరు. కదా! అంచేత హ్మ్. నాన్నేంటంటే ఒక డిసిప్లిన్‌గా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి అని అనుకుంటాడు. దాంతో పాటుగా ఆ డిసిప్లిన్‌లో వాళ్ళని పెట్టే ప్రక్రియలో కొంత దూరం అవుతుంటాడు. కానీ ఎంత దూరమైనా సరే బరువు బాధ్యతలు మోసేది నాన్న.